హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధిక రేర్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడైతే మార్నింగ్ 3:30కే నిద్ర లేచాను. లేవగానే బయటికి వెళ్ళాలంటే భయం వేసింది. ఎందుకంటే ఎర్లీ అవర్స్ 3:30 కదా. సో బ్రష్ కూడా వేసుకోలేదు. ఇంకా డైరెక్ట్గా ఏంటి అంటే సరే డస్టింగ్ చేసి ఇల్లు ఊడ్చుకునే లోపు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అలా అవుతుంది కదా అని చెప్పేసి ఇల్లు అయితే మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా పూజ చేసుకోవాలి కదా. ఇంకా ఈ 15 డేస్ నిన్న కార్తీక పౌర్ణమి అయిపోయింది. ఇంకా వచ్చే 15 డేస్ కూడా పూజ చేసుకోవాలి అని అనుకుంటున్నాను ఎర్లీ మార్నింగ్ లేచి. అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు అయితే మళ్ళీ తిరిగి పూజ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా సోఫాలన్నీ డస్టింగ్ అయిపోయాయి. ఇంకా ఎక్కడున్నాయి అక్కడైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ 4 అయిపోయిందండి. ఇప్పటికి నేను లోపల ఇల్లంతా ఊడ్చేసుకున్నానులెండి. ఊడ్చుకున్న తర్వాతే ఇంకా బయటకైతే వచ్చేసాననమాట. మరీ అంత ఎర్లీగా చెప్పాను కదా, బయటికొస్తే ఎవరు ఉండరు కాబట్టి కొంచెం భయమేసింది. ఇంకా ఇక్కడైతే బయట కూడా ఊడ్చేసుకుంటున్నాననమాట. కానీ పొద్దున చేసే పనులు ఎంత ప్రశాంతంగా ఉన్నాయంటే అసలు ఎలాంటి ఎంత చెప్పాలంటే నిజంగా అసలు ఒక్క సౌండ్ కూడా వినిపించట్లేదు. అంటే మనకు కూడా అసలు డిస్టర్బెన్సే లేదనమాట. పిల్లలు పడుకున్నారు. ఎవ్వరు లేవలేదు. సో, అంతా మైండ్ అంతా పీస్‌ఫుల్‌గా పని వెంటనే చేయాలనిపించిందనమాట. ఎక్కడ బ్రేక్ ఇయ్యకుండా. సో, టైంకి చేయాలి. దట్ మళ్ళీ అన్ని పనులు కానివ్వాలి కదా. సో, అందుకని చెప్పేసి చేసుకున్నాను. ఇక్కడైతే చెప్పులు చూడండి ఎన్ని చెప్పులున్నాయో అసలు. ఉన్న నలుగురమే గానీ చెప్పులైతే చాలా ఎక్కువైపోయాయి. ఇంకా దానికి తగ్గదన్నట్టు ఇంక నైట్ వెళ్ళి మళ్ళీ చెప్పులు తీసుకున్నామనమాట. అట్లా అని ఊరికే అని కాదులెండి. ఊరికే ఏం కొనుక్కోములెండి. కానీ ఇంకా పిల్లలకైతే ఇంకా చిన్న పిల్లలుంటే ఇంక వాళ్ళకి వెళ్ళినప్పుడల్లా వాళ్ళు అడుగుతారు కాబట్టి తప్పదు. అందులో మా చిన్నమ్మాయి చాలా ఫాస్ట్ లేండి. చెప్పులకు షాపింగ్‌కెళ్ళినప్పుడు సైలెంట్‌గా వస్తది. ఇంక తర్వాత నాకు కావాలి అంటది. ఇంకా నిన్నైతే పెద్ద పాపకి షూస్ అని చెప్పేసి ఇంక నాకు కూడా చెప్పులు లేక ఉండే. అంటే ఇక అకేషన్స్ వస్తున్నాయి కదా. చాలా రోజుల నుండి కొనుక్కుందామని పోస్ట్‌పోన్ చేస్తున్నామని చెప్పేసి నిన్నైతే తీసుకెళ్లారు. సో, నిన్నైతే నైట్ తీసుకొనొచ్చామనమాట. ఇంక అక్కడ పక్కనైతే ఇంకా కొత్తయి వచ్చాయి కదా. ఖరాబైన చెప్పులు అలానే పెడితే స్టాండ్ కూడా చాలా చిన్నగా అయిపోయింది. అయి తీసి పక్కన పెట్టేశాను. చెత్త చెత్త వాళ్ళకిచ్చేద్దామని చెప్పేసి. ఇక్కడైతే నేను ఎర్లీ అవర్స్ పొద్దున్నే లేస్తే ఖచ్చితంగా చాలా రిలాక్స్‌గా ఉంటది కదా. అసలు యాక్చువల్‌గా అక్కడ నేను తూడ్చేదంతా ఏంటి అనంటే మాకు పై ఫ్లోర్ వెళ్ళే వాళ్ళకనమాట. సో, అక్కడ వెళ్ళేవాళ్ళు ఇక్కడ మెయిడ్ వస్తుందిలెండి. కాకపోతే నాకేంటి అంటే ఇంక పొద్దున్నే అదంతా క్లీన్ చేసి అక్కడి నుంచి ఊడ్చిన తర్వాత రోజు అయితే తుడవను. బట్ ఇప్పుడేంటి అంటే ఇంక అక్కడి నుంచి తుడుచుకొస్తే నాకు నీట్‌గా అనిపిస్తుందనమాట. బయటికెళ్ళగానే ఒక పీస్‌ఫుల్‌గా చూడగానే నీట్‌గా అనిపిస్తే మైండ్ కూడా రిలాక్స్‌గా ఉంటది కదా. సో, లేట్ లెగిస్తేనేమో అది వేరు కదా. ఎర్లీ అవర్స్ లేచినప్పుడు ఎన్ని పనులు చేసినా కూడా చెయ్యాలనే అనిపిస్తదండి బాబు. నిజంగా చెప్తున్నాను. అస్సలు విసుగు రాదు. సో, మీరు కూడా కొంచెం ఎవరైనా నేనైతే ఇంతకుముందు పొద్దున అంటే అమ్మ అంత పొద్దున లేవాలా అనుకునేదాన్ని గానీ, నాకింక అలవాటయిపోయింది. టక్కున 3:30 అవ్వగానే అలారం మోగిందా ఇట్లా చటుక్కున లేచి కూర్చుంటున్నాననమాట అసలు. నెక్స్ట్ ఇంకొక 5 మినిట్స్‌కి పెట్టుకునే అలారం కూడా రానివ్వట్లేదు. అంటే అంత అంత ఏంటంటే ఒక రకమైన ఫీలింగ్ లేవాలి, చేసుకోవాలి ఫాస్ట్‌గా అని. దట్టు మైండ్ కూడా రిలాక్స్‌గా ఉంటుంది. బాడీకి కూడా చాలా ఎక్సర్‌సైజ్‌గా అనిపిస్తుందండి నిజంగా. పొద్దున్నే ఈ పనులన్నీ చేస్తుంటే కూడా మంచిగా బాడీ కూడా మూవ్‌మెంట్ ఎక్కువుంటది కదా. అంటే మనం ఊడ్చడం, తూడ్చడము, ఇల్లు ఊడ్చుకొని, క్లీన్ చేసేసుకొని, డస్టింగ్ అని ఇదంతా లేవగానే అయిపోతుంది కాబట్టి మంచి మూవ్‌మెంట్ కూడా ఉంటుంది. టైమ్ టు టైమ్ కూడా మనము తినాల్సింది కూడా పొద్దున 9:30 కల్లా బ్రేక్‌ఫాస్ట్, అట్లా ఆఫ్టర్‌నూన్ 1:30 కల్లా లంచ్, ఈవినింగ్ ఏదన్నా ఒక ఫ్రూట్ ఉంటే తిననీకి ఇట్లా జరుగుతుందనమాట. నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది మనం పూజ అని కాకుండా నిజంగా హెల్త్‌కైతే మంచిగా కరెక్ట్ టైమ్ టు టైమ్ అన్నీ మనకి తిననీకైతే కరెక్ట్ ప్రాపర్ టైమింగ్స్ అయితే మెయింటైన్ చేస్తున్నాను నేనైతే. ఇంకా ఇక్కడొచ్చేసి తుడుచుకున్న తర్వాత ఇంకా ముగ్గయితే వేసుకుంటున్నాను. ఇంకా నాకైతే ముగ్గు వేస్తే వచ్చే ఆనందమే వేరనమాట. అందులో ఉన్న తృప్తి ఇంకా ఈ పనంతా చేయడం ఒక ఎత్తు, ఇంటి ముందు వాకిట్లో ముగ్గు వేయడం ఒక ఎత్తు. అంటే అవన్నీ చేసిన దానికంటే ఒక 50 రెట్ల సంతోషం నాకు ఈ ముగ్గు వేయడంలోనే ఉంటది.
అందుకని చెప్పేసి కాకపోతే మరీ ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయట్లేదులెండి. సింపుల్‌గానే వేసుకుంటున్నాను ఈ మధ్య ముగ్గులు. ఎందుకంటే నేను 5:30, 6 కల్లా అనుకుంటున్నాను దీపం ఇంట్లో ముట్టిచ్చేసేయాలి అని చెప్పేసి. సో, ఆ టైం కల్లా దీపం పెట్టుకోవాలి అని అంటే నేను ఇంకా ఇక్కడ ఎక్కువ టైం వేస్ట్ చేశాననుకోండి, ఇంకా టైం ఎక్కువ తీసుకుంటది. సో, కొంచెం లేట్ అయినా సరే కొంచెం మూడ్ ఆఫ్ అయితాం గదా! అయితే అంత పొద్దున్నే లేచి మనము అన్ని పనులు చేసుకున్నాక తీరా పూజ టైంకొచ్చేసరికి కొంచెం లేట్ అయినా అంటే ఒక 10 మినిట్స్ అలా లేట్ అయినా కూడా వెలుతురొచ్చేసిందనుకోండి, అరే! వెలుతురొచ్చేసింది కదా అని అనుకుంటాం. ఇక్కడ యాక్చువల్‌గా నేను ఇంక చూడండి పరధ్యానంలో ఏదైనా పని చేస్తే అది అంటే కరెక్ట్ రాదు అనడానికి నిజంగా చెప్పాలంటే నేను ఏదో ఆలోచిస్తూ చూసారా చిన్న మిస్టేక్ అన్నీ కరెక్ట్‌గా వేశాను. ఆ ఒక్క దగ్గర ఏదో చిన్న అంటే టైంకి చేస్తానా ఈరోజు పూజ అనుకుంటూ అలా వేశానా ఖతం. అది అక్కడ చిన్నగా మిస్టేక్ అయిపోయింది. కాకపోతే ముగ్గు వేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా సైడ్‌కి గూడా బార్డర్‌లు వేసుకోవాలని అంటారు. ఇది నాకు చిన్నప్పటి నుంచి కూడా చెప్తారనమాట. ఒంటి ముగ్గు అలా వేయగూడదు మధ్యలో. సైడ్‌కు ఖచ్చితంగా బార్డర్ 2 గీతలన్నా గీసుకోవాలి అని చెప్పేసి. ఇది మీకు ఎంతమందికి ఐడియా ఉందనేది నాకైతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే ముగ్గు వేయడం ఎంతమందికి ఇష్టము అని చెప్పేసి కూడా. నాకైతే చాలా ఇష్టమండి బాబు. చాలా అంటే చాలా ఇష్టము. ఆ ఉన్న చిన్న ప్లేస్‌లోనైనా గూడా ముగ్గయితే అందంగా వేయాలని ట్రై చేస్తాను. దట్ టూ నాకు చాక్‌పీస్‌తో వేయడం గూడా ఇష్టం ఉండదు. చాలామంది అంటారు ముగ్గు వేస్తే ఇంట్లోకొస్తది, ఇల్లంతా ఖరాబయితది అని. కాకపోతే నేనంతా పట్టించుకోను. అయినా సరే ఇంట్లోకొచ్చినా సరే మళ్ళీ అయినా ఊడ్చుకుంటాను కానీ, ముగ్గయితే ముగ్గే వేస్తాననమాట. ఇంక ముగ్గు వేయడం కూడా అయిపోయింది. చూసారు కదా! ఎంత నీట్‌గా ఎంత కళగా ఉందో. అసలు పొద్దున్నే ఇంకా చూడగానే ఒక హ్యాపీ ఫీలింగ్ అనమాట. లక్ష్మీదేవి వస్తది అని ఏం పక్కన పెట్టేస్తే, మన ఇంట్లో మనకు మనస్సులో మాత్రం లక్ష్మీదేవి వచ్చి కూర్చున్నట్టే అనిపిస్తది. ఇంకా నెక్స్ట్ ఇల్లయితే ఊడ్చుకున్నాను. ఇంకా తూడ్చుకోలేదు. ఇప్పుడు ఇంకా ఇల్లు తూడ్చుకోవడం స్టార్ట్ చేస్తున్నాననమాట. సో, కొంచెమైతే పచ్చకర్పూరం వేసుకున్నానులెండి. ఈ మధ్య నేను బెకో అని ఒక ప్రోడక్ట్ ఉంది. అది డీమార్ట్‌లో నేను నెక్స్ట్ వీడియోలో కానీ ఇట్లా చూపిస్తాను. యాక్చువల్‌గా నేను కొన్ని ప్రోడక్ట్స్ పెట్టుకున్నానులెండి. అది చాలా న్యాచురల్‌గా ఉంది. అండ్ స్మెల్ కూడా మంచిగా ఉందనమాట. సో, ఆర్గానిక్ అని చెప్పేసుంది. చాలా తక్కువ కాస్ట్‌కే వస్తుంది. బట్ ఇల్లు మాత్రం సూపర్‌గా క్లీన్ చేస్తుందండి బాబు. చాలా తెల్లగా అయిపోతున్నాయి బండలు. అలాగే స్మెల్ కూడా చాలా నీట్‌గా, ఫ్రెష్‌గా అనిపిస్తుందనమాట. ఇంక నేనైతే ఈరోజు కొంచెం పచ్చకర్పూరం అయితే వేసుకొని తుడుచుకుంటున్నాను. నేను చాలా వీడియోస్‌లో చెప్పాను గూడా. ఒకసారి తెచ్చిపెట్టుకున్నాను పచ్చకర్పూరం కానీ నాకు బాగా యూజ్ అవుతుంది. కౌంటర్ టాప్ క్లీనింగ్‌లో కొంచెం వేడి నీళ్ళలో కలిపినా లేదంటే ఫ్లోర్ క్లీనింగ్‌లో కానీ, దేవుడి రూమ్, పూజా రూమ్ క్లీనింగ్ చేసడంలో గానీ చాలా బావుంటుంది. మంచి ఫ్రెష్‌గా అనిపిస్తుందని చెప్పేసి. సో, నేనైతే ఇక్కడ ఇంకా పచ్చకర్పూరము కొంచెం లిక్విడ్ అయితే వేసుకొని ఇల్లయితే క్లీన్ చేసుకుంటున్నాను. చూసారు కదా ఎంత నీట్‌గా ఉందో. నేను ఇల్లు క్లీన్ చేసే టైం కూడా ఆల్మోస్ట్ 4:15 అలా అయిందనమాట. సో, ఇంత పొద్దున పని చేసుకోవడం అనేది నిజంగా నా మైండ్‌లో అయితే లేని పని ఇదంతా. నేను ఇంత పొద్దున అయితే చేసుకోలేను కానీ, ఇప్పుడు ఇంక నేను చేసుకోవాలి. నెక్స్ట్ కార్తీక మాసం అయిపోయిన తర్వాత కూడా పొద్దున్నే ఈ క్లీనింగు ఇదంతా పొద్దున్నే పెట్టుకోవాలి అనైతే మైండ్‌లో ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే దానివల్ల ఉండే యూజెస్ చాలా ఉన్నాయండి బాబు. అసలు బ్రహ్మ ముహూర్తంలో పూజ అంటారు కానీ, నిజంగా పొద్దున్నే లేసి చేస్తే ఆ వైబ్సే చాలా బావుంటాయి. అసలు ఊర్లలో కూడా అందరూ పొద్దున్నే లేస్తారు కదా! చాలా హెల్తీగా ఉంటారు. సో, మనం కూడా కొంచెం కొంచెంగా నేర్చుకోవాలి. ఇక్కడైతే నేనింక డోర్ మ్యాట్స్ అన్నీ తీసేసాను. పొద్దున్న లేవగానే ఫస్ట్ డోర్ మ్యాట్స్ తీశాను. డోర్ మ్యాట్స్ అన్నీ తీసి అగో చూసారు కదా! వెనకాల వేశాను. వాటినేంటంటే ఇంకా పిండుకుందాం అని చెప్పేసి వేసి, ఇక్కడైతే కొత్త డోర్ మ్యాట్స్ అయితే వేసుకున్నాను. సో, కిచెన్‌లో అయితే 2 డోర్ మ్యాట్స్ మెయింటైన్ చేస్తాను. ఒకటొచ్చి నాకు సింక్ దగ్గర ఎందుకంటే గిన్నెలు తోమేటప్పుడు ఆబ్వియస్‌లీ నీళ్లు పడుతుంటాయి కదా కింద. సో, అక్కడ తుడుచుకోనీకని ఒకటి, అలాగే డోర్ దగ్గర ఒకటి వేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ డోర్ దగ్గర మాకు 2 వాష్ ఏరియాలు ఉంటాయి కాబట్టి, ఇంకొకటి మాస్టర్ బెడ్‌రూమ్‌లో ఒక వాష్ ఏరియా ఉంటది. అక్కడ కూడా ఒకటైతే వేసుకుంటాననమాట డోర్ మ్యాటు. ఇంకా ఇక్కడైతే కొంచెం వేడి నీళ్ళైతే నింపుకొని పెట్టేసుకున్నానింకా. గీజర్ ఆన్ చేసేసాను పొద్దున్న లేవగానే. గీజర్ ఆన్ కాగానే వేడి నీళ్ళైతే బకెట్‌లో నింపి పెట్టాను. ఇంకా దీంట్లో వచ్చేసి ఇప్పుడు నేను కొంచెం సర్ఫ్ అయితే వేసుకొని డోర్ మ్యాట్స్ అయితే నానబెట్టుకోవాలి. కానీ ఇది చాలా బెస్ట్ టిప్ నిజంగా చెప్పాలంటే. వేడి నీళ్ళల్లో డోర్ మ్యాట్స్ నానబెట్టి ఉతికితే మనకు ఈజీ అయిపోతదనమాట. మిషన్‌లో వేసే బాధుండదు. మిషన్‌లో వేస్తే మెయిన్ ఏంటి అంటే, ఈ డోర్ మ్యాట్స్ మిషన్‌లో వేయడం వల్ల మనకి స్మెల్ గూడా వస్తుంది. అంటే ఇక్కడ 2 సార్లు కుదిచ్చి వేస్తేనే అవి నీట్‌గా ఉంటాయి. దానికంటే చేయితో పిండడమే నాకైతే హాయి అనిపిస్తుంది. అందుకే ప్రతి వారం తీస్తున్నాను. నాకెప్పుడు మురికిగా అనిపిస్తే అప్పుడు మిడిల్‌లో అయినా సరే
ఒకసారి తీసి ఇలా వేడి నీళ్ళల్లో కాసేపు సర్ఫ్ వేసి నానబెట్టిన తర్వాత ఉతికేసుకుంటున్నాను అనమాట. అలా చేస్తే నాకేంటి అంటే ఈజీ అయిపోతుంది, అలాగే తెల్లగా కూడా అయిపోతాయి. ఇంకా ఈ పని అంతా అయిపోయిన తర్వాత పూజ అయితే చేసుకున్నానండి. నాకు పూజ అయ్యేసరికి కరెక్ట్గా 6:15 to 6:20 మధ్యలో అయితే పూజ అయింది ఈరోజు. ఎందుకు అంటే కొంచెం క్లాత్ ఫొటోస్ కొంచెంగా క్లీన్ చేసేసుకొని అన్నీ తోముకొని పెట్టేసుకున్నాను అనమాట. సో అందుకే కొంచెం టైం అయితే పట్టింది. బట్ లేట్ అయినా పర్వాలేదు, కానీ ఫొటోస్కి దుమ్ము లేకుండా నీట్గా ఉంటేనే కదా మనము పూజ చేసినా కూడా ఒక సంతోషం, తృప్తి. ఎందుకంటే ఎక్కడిదక్కడ పెట్టి పూజ చేస్తే నీట్గా అనిపించదు. దేవుడి రూమ్ కూడా మంచిగా నీట్గా పచ్చకర్పూరం వేసేసుకొని క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇంకా పూజ అయిపోగానే వెంటనే కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఈరోజైతే పెద్ద పాపకి స్కూల్ ఉంది, హాఫ్ డే స్కూల్. సో బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా అని చెప్పేసి ఫాస్ట్గా అయ్యే బ్రేక్ఫాస్ట్ ఏది ఉంది అని ఆలోచించి ఇంకా వెంటనే ఫస్ట్ అయితే సేమియా ఉప్మా చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఆల్మోస్ట్ నేను ముందు రోజు నైటే ఫిక్స్ అవుతాను నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్కి ఏంటి అని చెప్పేసి. ఇంకా సరే అని చెప్పి ఇదైతే ఈజీ అయిపోతుంది, తను కూడా ఇష్టంగా తింటుంది. నాకు కొంచెం సేమియా ఉప్మా అంటే అటు ఇటుగా ఆలోచిస్తాను, కానీ మా పెద్ద పాపకి చాలా ఇష్టం. తన కోసం అని ఇంకా సరేలే ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా చూసారు కదా నా ప్రాసెస్ అయితే ఇలానే ఉంటుందండి. సేమియా ఉప్మా ఒక సైడ్ వాటర్ పెట్టుకుంటాను, ఒక సైడ్ గిన్నెలో వచ్చేసి పోపిస్తాను అనమాట. సో దీంట్లో ఏంటి అంటే నేను ఒక గ్లాసు రవ్వ అయితే గ్లాసు సేమియా అయితే తీసుకున్నాను. దీనికి ఒక గ్లాస్ మీద కొన్ని నీళ్ళు అయితే పక్కన పెట్టేసి ఉంచుకున్నాను, చూసారు కదా. ఇంకా ఉల్లిగడ్డ, మనకి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. అందరికీ తెలిసిన ప్రాసెసే. నేనైతే దాల్చిన చెక్క అట్లాంటిది అయితే వేయలేదు, ప్లెయిన్గానే చేశాను. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు ఇవి వేసుకొని బాగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డ వేసుకున్నాను, పచ్చిమిర్చి బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయిస్తాను. ఇది మాత్రం ఇలా చేస్తే సేమియా ఉప్మా టేస్టీగా ఉంటుంది. కొంచెంగా బ్రౌన్ కలర్లో రావాలన్నమాట మనకి ఉప్మా కూడాను. మరీ తెల్లగా ఉంటే అంత టేస్ట్ అనిపించదు. ఆయిల్లో ఫ్రై చేసిన ఉప్మా, ఆయిల్లో ఫ్రై చేసిన సేమియా టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇలా చేస్తే ఏంటంటే అతుక్కుపోకుండా పొడి పొడిగా వస్తుంది అనమాట ఉప్మా అయితే. సో నేను అందుకే హాఫ్ కేజీ ఉప్మా అయినా సరే ఇలానే చేస్తాననమాట. ఇలాంటి పద్ధతితోనే చేస్తాను. నీళ్ళు కూడా కొంతమంది ఒకటికి ఒకటే పోస్తారు, కాకపోతే నేను కొంచెం ఎక్కువ పోస్తాను అంతే. ఆయిల్లో ఫ్రై అవుతుంది కదా, టేస్ట్ కూడా బాగుంటుంది. కావాల్సిన వాళ్ళు ఒక చిన్న పించ్, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా టేస్ట్కి చాలా బాగుంటుంది. ఇది ఏంటి అంటే మనకు జనరల్గా ఆ దాల్చిన చెక్క ఎక్కడ వేస్తారు అని అంటే ఫంక్షన్స్లో అలా చేసినప్పుడు వాళ్ళు అక్కడ వేస్తారు. నాకైతే కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది, కానీ సేమియా ఉప్మా చేసేటప్పుడు మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఉప్పు చాలా తక్కువగా వేసుకోవాలి. తర్వాత మనకు సెట్ అవ్వలేదు అన్నప్పుడు కొంచెం వేసుకోవచ్చు అనమాట. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో పొడి పొడిగా. సో టేస్ట్ కూడా చాలా బాగుందండి. అంటే నేను కూడా మీకు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి నా బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయిందనమాట. చెప్పాను కదా టైం టు టైము తినడం మాత్రం టైం టు టైం అవుతుంది. రోజు ఒక ఫ్రూట్ ఏదో ఒకటి అయితే కడుపులో పడుతుంది. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఒక 4 hours పట్టింది నాకు ఇదంతా అయిపోయేసరికి. ఇంకా లాస్ట్ పాపనైతే వ్యాన్ ఎక్కించేసి వచ్చిన తర్వాత ఇక్కడైతే ఇంకా టీ పెట్టేసుకొని తాగుతున్నాను అనమాట. ఇంకా పొద్దున్న లేస్తే ఎంత ప్రశాంతంగా, ఇప్పుడు నాకు కొంచెంగా అలసట అంటే నించోనే చేస్తాం కదా పనులన్నీ, ఇప్పుడు కూర్చోవాలి అని అనిపిస్తుంది అనమాట. ఇంకా ప్రశాంతంగా కూర్చొని ఒక టీ తాగితే అసలు అందులో ఉన్న తృప్తే వేరు. చూసారు కదా మొత్తానికైతే ఇల్లు అయితే పొద్దున్న వరకే ఇంత నీట్గా ఉంది. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుందండి. సో మీరు కూడా చిన్నగా ట్రై చేయండి ఎర్లీ అవర్స్ లేసి పని చేసుకోనికి. జస్ట్ నా సజెషన్ మాత్రమే. సో ఇది అండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.